పొద్దున్నే మా బాబాయ్ కాల్ చేసి అర్జెంటుగా పొలం కాడికి వస్తావా అని చెప్పి కూర్చున్నాడు. ఎందుకంటే సమ్మర్ అయిపోతుంది, ఇప్పుడు వరకు మేము తాటికాయ తినలేదు, అంటే ముంజికాయలండి. ఎందుకు తినలేదంటే ఎక్కేవాళ్ళు లేక. బేసిక్గా చిన్నప్పుడు అయితే తాటికాయలకు, ముంజికాయలకు, చింతకాయలకు, భూమికాయలకు వెళ్దామంటే పొలేమని చెప్పి జనాలు బోడు మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఒక్కడ రాలేదు. మా బాబాయ్ వాళ్ళకి తెలిసిన పొలాల్లో అయితే తాటా కొడుతున్నారు. ఆ తాటా కూడా ఇప్పుడు ఎలాగో ముంజికాయలు కింద పడితే వాటిలో మంచి ఏరుకుని తిందామని చెప్పి ఆశతో పొద్దున్నే 6ంటికి వచ్చి లేపాడనమాట. మేము వెళ్ళేప్పుడు చాలా చెట్లు అయితే నరికేశాడు. ఇదే లాస్ట్ చెట్టు కిందకు దిగేసాడు అనమాట. ఇంకా ఆటాకులు తీసుకెళ్లి పక్కన పేరుస్తారు, అంటే ఒక గుట్టలాగా వేస్తారు. తర్వాత ఎప్పుడన్నా యూజ్ అయితే యూజ్ చేసుకుంటారు వాళ్ళు తాటాకులు పేర్చేలోపు మేమైతే వెళ్ళిపోయి కాయలని తీసుకొచ్చి ఒక గుట్టేసాం. చెట్టు ఎక్కిన బాబాయ్ అయితే మాకు కాయలు కోస్తానే ఉన్నాడు. ఇంకా మేము తింటానే ఉన్నాం. మా పని అంటే అదే కదా, తింటమే మా పని. మా బాబాయ్ అయితే ముంజికాయలు తినడంలో పిహెచ్డీ చేసినట్టున్నాడు. ముంజికాయని ఎంత క్లీన్ గా తిన్నాడు చూడండి. మా బాబాయ్ ఆల్రెడీ 100 పానీపూరీలు తిన్నాడు. మన ఛానల్లో ఉంటది, ఒకసారి చూడండి. 100 ముంజికాయలు ఛాలెంజ్ ఇద్దాం అనుకున్నాను. తింటావంటే నా వల్ల కాదని చెప్పి దండం పెట్టాడు అనమాట. ఇటు పక్కన మన బాబాయ్ అయితే కొడతానే ఉన్నాడు, ఆయన కోస్తానే ఉన్నాడు. ఎన్ని తింటావు బాబాయ్ అంటే కడుపు నొప్పి వచ్చేంతలో తింటానే ఉంటాడంట. బాబాయ్ ఇంకా చాలా కాయలు అయితే మిగిలిపోయినాయి. ఇంకా మిగిలిన కాయలు వచ్చి ఇట్లా మా బాబాయ్ మూటల్లో, నేను నా స్కూటీ మూటల్లో వేసుకుంటా వెళ్ళిపోవడమేనా మా ఇంటికి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో రేపు కలుద్దాం.